వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. రాష్ట్రంలో 62 లక్షలకి పైగా ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. 2695 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో 39,961 మందికి ఉదయాన్నే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేశాం. ప్రతి నెల ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే 17,78 లక్షల రూపాయలు పంచుతున్నాం. ఈ విధంగా సంవత్సరానికి 32,500 కోట్ల రూపాయలు ఈ పెన్షన్లకి ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈ రోజు పేదల్ని ఆదుకోవాలని 3,000 పెన్షన్ 4,000 చేశారు చంద్రబాబు గారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే పెన్షన్ 1,000 రూపాయలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎన్డీఏ పాలనకు దక్కింది. దివ్యాంగులకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 3,000 మించి ఒక్క రూపాయి ఇవ్వాల. ఈ రోజు ప్రతి దివ్యాంగుడికి 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంది. ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మరో 2-3 నెలల్లో రాష్ట్రం అంతా 10 లక్షల మంది పైగా ముందుకెళ్తుంది. అప్పులు లేని రాష్ట్రంలో సంక్షేమం చేస్తే గొప్ప కాదు. వైసీపీ పాలనలో, దోపిడీ పాలనలో 10 లక్షల కోట్లు పైన అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారు. ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో వైసీపీ పాలన చివరిలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం చూసాం. 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాడు